ఎలక్ట్రానిక్స్ 1000 పతిలో ఇంతవరకు 5 మెంబర్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 5 మెంబర్స్లో ఒకళ్ళు మాత్రమే ఇక్కడ మనీ ప్రైజ్ గెలుచుకోవడం జరిగింది. అయినా చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ చాలా ఇంట్రెస్ట్ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రోగ్రామ్ చాలా లవ్లీగా జరుగుతుంది. ఇప్పుడు 6th పార్టిసిపెంట్ గణేష్ వి డైస్ నుంచి వెరీ గుడ్. 6th పార్టిసిపెంట్గా ఇక్కడికి వచ్చిన మీ పేరు? గణేష్. వెరీ గుడ్ నేమ్. ఇక్కడ ఈ లోకల్ వాళ్ళేనా మీరు? సిరిసిల్లనే. ఏం చదువుకుంటున్నారండి మీరు? బీకామ్. కామర్స్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 10th ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాథ్స్. వెరీ గుడ్. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? ఎంసీఏ. అది మీ ఎయిమ్, మీ టార్గెట్ ఏంటి? ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కంప్యూటర్. ఇంట్రెస్టింగ్. వెరీ గుడ్. తప్పకుండా ఇక్కడి నుంచి మీరు కృష్ణవేణి తర్వాత 2nd పార్టిసిపెంట్గా మనీ ప్రైజ్తో వెళ్తారని నేను విష్ చేస్తున్నాను మిమ్మల్ని. ఈ ఆట యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలిసే ఉంటాయి. ఇక్కడికి మీరు ఒకరే వచ్చారా, మీ ఫ్రెండ్స్తో వచ్చారా? మీ ఫ్రెండ్స్తో వచ్చారు. శ్రీనివాస్ మీ ఫ్రెండ్. ఏం చేస్తున్నారు? బీకామ్ ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. ఇక్కడే అగ్రహారం కాలేజ్లో చేస్తున్నారు. వెరీ గుడ్. వెరీ గుడ్ కాలేజ్. వెరీ గుడ్. చూడండి, ఈ ఆటకు సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాయి. నేనైనా ఇంకొకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. గణేష్ గారు, ఫస్ట్ క్వశ్చన్ ద్వారా మీరు 50 రూపీస్ నుంచి మీ ఆట, మీ గేమ్ స్టార్ట్ చేసుకుంటారు. 4th క్వశ్చన్ మీ ఫస్ట్ సెంటర్ పాయింట్, అక్కడ 80 రూపీస్ మీరు గెలుచుకోగలుగుతారు. 5th, 6th క్వశ్చన్స్ రాంగ్ అయినా మీరు ఇక్కడ 30 రూపీస్ గెలుచుకుని వెళ్ళగలుగుతారు. ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ పార్టిసిపెంట్ ఈ ఫస్ట్ సెంటర్ పాయింట్ మనీ గెలుచుకుని వెళ్ళడం జరిగింది. 2nd సెంటర్ పాయింట్ 7th క్వశ్చన్ మీకు దీంట్లో 200 రూపీస్ మీరు గెలుచుకోగలుగుతారు. 8th, 9th క్వశ్చన్స్ పొరపాటున మీరు తప్పు చెప్పినా 2nd సెంటర్ పాయింట్ 200 రూపీస్ మీరు ఇక్కడి నుంచి గెలుచుకుని వెళ్ళగలుగుతారు. లాస్ట్ క్వశ్చన్ 10th క్వశ్చన్ 1000. మీ ఎయిమ్, మీ టార్గెట్ మీకు ఖచ్చితంగా అక్కడ చేరుకోవాలని ఇక్కడికి వచ్చి ఉంటారు. మీరు తప్పకుండా ఆ 1000 తీసుకుని 1000 పతిగా మీరు వెళ్ళాలని నేను మిమ్మల్ని హృదయపూర్వకంగా ఇచ్చేస్తున్నాను. ఇక్కడ 2 లైఫ్ లైన్స్ ఉంటాయి మీకు. ఓకే, ఫస్ట్ వన్ 50-50. ఎవరి క్వశ్చన్కి మీకు 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో 2 ఆన్సర్స్ని తీసేస్తాం. 2 ఆన్సర్స్ మాత్రమే స్క్రీన్ మీద ఉంటాయి. అంటే ఒక కరెక్ట్ ఆన్సరు, ఒక రాంగ్ ఆన్సరు స్క్రీన్ మీద ఉంటాయి. ఈజీగా మీ ఆన్సర్ మీరు ఫైండ్ చేసుకోవచ్చు. సెకండ్ లైఫ్ లైన్ ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్ కానీ, మీ రిలేటివ్ కానీ, ఎవరికైనా సరే మీరు ఫోన్ చేసి, మీ బ్రదర్కి కానీ ఫోన్ చేసి మీకు కష్టం అనిపించిన క్వశ్చన్కి ఆన్సర్ని రాబట్టుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. చాలా ఇంట్రెస్టింగ్గా ఇందులోకి వచ్చారు. ఇందులో పార్టిసిపేట్ చేయడంలో మీ అభిప్రాయం ఏంటి? ఎందుకు ఇందులో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు మీరు? అచ్చా, దీని తర్వాత దాంట్లోకి వెళ్దామనా? ఆల్రెడీ ట్రై చేశాను. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఐఏఎస్ రాసేసినట్టుగా చిన్నవి అటెండ్ అయ్యి కౌన్మనీ కరోడ్పతిలో జాయిన్ అయిపోదామన్నా? అదేం లేదు. అటువంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని మీరు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. వెరీ గుడ్. చూడండి, ఇక్కడ మీ ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద రాబోతుంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. గణేష్ గారు, ఫస్ట్ క్వశ్చన్. మన దేశంలో గుర్తింపబడిన జాతీయ భాషలు ఎన్ని? మన దేశంలో గుర్తింపబడిన జాతీయ భాషలు ఎన్ని? ఏ 18, బి 14, సి 20, డి 16. ఇంకొకసారి క్వశ్చన్ నేను చదివి వినిపిస్తాను మీకు. మన దేశంలో గుర్తింపబడిన జాతీయ భాషలు ఎన్ని? ఏ 18, బి 14, సి 20, డి 16. ఇది మీ ఫస్ట్ క్వశ్చన్. దీని ద్వారా మీరు 50 రూపీస్ నుంచి గెలుచుకుని వెళ్ళగలుగుతారు. మీకు 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. నెంబర్ 1 ఫోన్ ఆఫ్ ఫ్రెండ్స్, ఎవరికైనా మీరు ఫోన్ చేసి ఆన్సర్ని రాబట్టుకోవచ్చు. నెంబర్ 2 50-50. అక్కడున్న 4 ఆప్షన్స్ నుంచి 2 తీసివేస్తాం. 2 ఉంటాయి కాబట్టి ఈజీగా మీరు ఆన్సర్ని ఫైండ్ చేసుకోవచ్చు. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ చెప్తే మీకు 50 రూపీస్ మీరు కలిసి గెలుచుకుని వెళ్ళగలుగుతారు. మన దేశంలో గుర్తింపబడిన జాతీయ భాషలు ఎన్ని? 18, 14, 20, 16. 16. బి. పూర్తి విశ్వాసంతో చెప్తున్నారు, ఇప్పుడే గట్టిగా ఆలోచించేస్తారు. డి 16. ఇక్కడ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 50 రూపీస్ గెలుచుకుంటారు. రాంగ్ అయితే ఏ మనీ లేకుండా మీరు బ్యాక్ అయిపోవాల్సి ఉంటుంది. ఓకే, డి 16 లాక్ చేయమంటారా? పూర్తి విశ్వాసంతో చెప్తున్నారు. నో డౌట్ లాక్ చేసేయమంటారు. వెరీ గుడ్. కంప్యూటర్ జీ లాక్ ఇట్. డి
16. Sorry, your answer wrong. First step లోనే మీరు రాంగ్ అయిపోయారు. నో ప్రాబ్లం. స్పెషల్గా ఇందులో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినందుకు హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ ఫర్ యూ. నెక్స్ట్ టైం బెటర్ లక్ ఫర్ యూ. ఓకే, వెరీ గుడ్. డోంట్ ఎక్సైట్ యువర్ సెల్ఫ్. వెరీ గుడ్. 6th పార్టిసిపెంట్ ఏ విధమైనటువంటి మనీ తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. చాలా డిజైర్తో వెళ్ళిపోయారు. అయినా డిసప్పాయింట్ అవసరం లేదు. ఇటువంటివి చిన్న చిన్న ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ ద సక్సెస్. కాబట్టి ఖచ్చితంగా అయినా అండ్ ఫ్యూచర్లో మంచి టార్గెట్ని అందుకోగలుగుతారని నేను అనుకుంటున్నాను. తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు 7th పార్టిసిపెంట్ రాధిక కే. ఖచ్చితంగా 1000 గెలుచుకోలేదు. మీ పేరేంటి? రాధిక. ఏం చేస్తున్నారు? బీకామ్ కంప్లీట్. ఏం అవునామని ఫ్యూచర్లో? బీకామ్ కంప్యూటర్స్ తర్వాత ఎంబీఏ చేయాలి. ఎంబీఏ చేయాలని ఫ్యూచర్లో ఏదో టార్గెట్ పొందాలనుకుంటున్నారు. ఏంటో టార్గెట్? ఏదో ఏం జాబ్ చేయాలనుకుంటున్నారు? జాబ్ అని కాదు కానీ ఏదో కంపెనీ పెట్టుకోవాలనుకుంటున్నారు ఓన్గా. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తున్నారు? ఫ్రీగా ఉన్నారా? ఇప్పుడు ప్రైవేట్ టీచర్గా జాబ్ చేస్తున్నారు. టీచింగ్ మీ ప్రొఫెషన్ అంటే ఇష్టమా మీకు? క్లాస్ కంటిన్యూస్ క్లాసెస్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? చాలా టెన్షన్ పడతారా? చాలా టైర్డ్గా ఫీల్ అవుతారా? చిన్న పాపలకి చెప్పేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అవుతారు? హ్యాపీగా ఫీల్ అవుతారా? వాళ్ళని చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. వాళ్ళు అలా చూస్తుంటే ఫీల్ వేస్తుంటుంది. ఎప్పుడైనా బాగా కొట్టేస్తారా? కొట్టడం కాదు కానీ మనం కూడా చిన్నపిల్లలుగా ఉంటే ఎంత అల్లరి చేసేవాళ్ళు వాళ్ళు అర్థం చేసుకోగలం. అచ్చా, మీ పేరెంట్స్ ఎంత కష్టపడ్డారో మీతో ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారు మీరు. వెరీ గుడ్. ఈ ఆటలో ఆడాలని మీకు ఎందుకు ఇంట్రెస్ట్ అనిపించింది? ఫర్ జనరల్ నాలెడ్జ్ అండి. టెంపరీ జనరల్ నాలెడ్జ్. 10th క్లాస్లో మీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటండి? మ్యాథ్స్. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఎవరైనా మహనీయులు వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? ఇన్స్పైర్ అనేది లేదు కానీ నాకు ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి స్టడీ పైన ఇంట్రెస్ట్. ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని మిమ్మల్ని ఇంట్రెస్ట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఇంట్రెస్ట్ అనేది ఇంట్రెస్ట్ నాకు అంతే. అంతే. మీకు నచ్చిన పర్సనాలిటీ, గ్రేట్ పర్సనాలిటీ ఎవరైనా చెప్పగలరా? గొప్ప వ్యక్తి నోబడి చెప్పగలరా? ఎవరు? నేషనల్ లీడర్స్ కానీ, సైన్స్ కానీ, ఎనీబడి? మీకు నచ్చిన నేతలు? ఇందిరాగాంధీ. మీకు నచ్చిన ఆట? కబడ్డీ. కబడ్డీ. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటారు? జీకే క్వశ్చన్స్ ఎక్కువ చదువుతూ ఉంటారా? జనరల్ నాలెడ్జ్ సంబంధించిన బుక్స్ చదువుతూ ఉంటారా? బుక్స్ అప్పుడప్పుడు చదువుతుంటారు. ఎక్కువ చదవరు? ఎనీహే 7th పార్టిసిపెంట్కి ఇక్కడికి వచ్చారు మీరు. తప్పకుండా మీరు 1000 తీసుకెళ్లాలని హార్ట్ఫుల్గా నేను మీకు విషయం చెప్తున్నాను. కోరుకుంటాను మీరు తీసుకెళ్లాలని. ఈ ఆటకి సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మీకు ఆల్రెడీ అయ్యి ఉంటారు. మళ్ళీ ఇంకొకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మీ కంప్యూటర్ స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ద్వారా మీరు 50 రూపీస్ గెలుచుకోగలుగుతారు. అది మీ స్టార్టింగ్ పాయింట్. 4th క్వశ్చన్ ద్వారా మీరు 80 రూపీస్ గెలుచుకోగలుగుతారు. అది మీ ఫస్ట్ సెంటర్ పాయింట్. అంటే 5th, 6th క్వశ్చన్స్ పొరపాటున మీరు మిస్ ఆన్సర్ చెప్పిన, రాంగ్ ఆన్సర్ చెప్పిన మీరు ఇక్కడి నుంచి 80 రూపీస్ తీసుకెళ్ళగలుగుతారు. ఆల్రెడీ ఇచ్చినవని తీసుకెళ్ళడం జరిగింది. 7th సెంటర్ పాయింట్ ద్వారా మీరు 200 రూపీస్ గెలుచుకోగలుగుతారు. అక్కడ నుంచి మనీ ప్రైస్ డబల్ అవుతూ ఉంటుంది. 8th, 9th క్వశ్చన్స్ పొరపాటున మీరు రాంగ్ చెప్పినా 200 రూపీస్ కింద గెలుచుకుని వెళ్ళగలుగుతారు. ఎందుకంటే 2nd సెంటర్ పాయింట్ క్రాస్ అయ్యారు కాబట్టి. ఇంతవరకు ఎవరు అక్కడ దాకా వెళ్ళలేదు. మీరు తప్పకుండా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. 10th క్వశ్చన్ మీ టార్గెట్ 1000. ఖచ్చితంగా రౌండ్గా 1000 తీసుకెళ్ళాలని నేను పూర్తిగా కోరుకుంటున్నాను. వెరీ గుడ్. స్టార్ట్ చేసుకుందామా? ఇక్కడ 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. అవి మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. 50-50. దీని ద్వారా మీకు ఇచ్చిన 4 ఆప్షన్స్లోంచి ప్రతి క్వశ్చన్కి 4 ఆప్షన్స్ ఇవ్వబడతాయి. మీకు 4 ఆన్సర్స్. అందులోంచి 2 ఆన్సర్స్ని తీసేస్తాం. 2 ఆన్సర్స్ మాత్రమే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్. ఈజీగా మీ ఆన్సర్ని మీరు ఫైండ్ చేసుకోవచ్చు. నెంబర్ 2, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్కి కానీ, మీ రిలేషన్స్ కానీ, ఎవరైతే ఈ సబ్జెక్ట్లో ఫాస్ట్గా ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి మీకు కావాల్సిన ఆన్సర్ని మీరు పొందవచ్చు. ఆల్రెడీ ఇక్కడ ఒక వ్యక్తి పొందడం జరిగింది. కరెక్ట్ ఆన్సర్ చెప్పి సక్సెస్ అయింది. అందులో మీరు కూడా ఖచ్చితంగా మీరు లైఫ్ లైన్స్ యూజ్ చేసుకుని మీ టార్గెట్ని పొందాలని కోరుకుంటున్నాను. అది స్టార్ట్ చేసుకుందాం. కాన్సన్ట్రేటివ్గా ఉండండి. నేను మీకు ప్రతి క్వశ్చన్ చదివి మీకు అండర్స్టాండ్ అయ్యేటట్టు చెప్తాను నేను. అయినా మీ టీవీ స్క్రీన్ పై వచ్చేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. తెలంగాణ జిల్లాలు ఎన్ని? తెలంగాణ జిల్లా
జిల్లాలు ఎన్ని? తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఏ 10, బి 9, సి 6, డి 8. ఇంకొకసారి క్వశ్చన్ నేను చదివి వినిపిస్తాను మీకు. తెలంగాణలో జిల్లాలు ఎన్ని ఉన్నాయి? తెలంగాణ జిల్లాలు ఎన్ని? ఏ 10, బి 9, సి 6, డి 8. చాలా కాన్సన్ట్రేటివ్గా ఆలోచిస్తున్నారు. రాధిక తప్పకుండా కొడేస్తారు, నో డౌట్. 50 రూపీస్ ఇక్కడ నుంచి. 2 లైఫ్ లైన్స్ మీకోసం, మీకు హెల్ప్ చేయడం కోసం వెయిట్ చేస్తున్నాయి. ఒకటి ఫోన్ ఆఫ్ ఫ్రెండ్, సెకండ్ వన్ 50-50. ఏదైనా మీరు ట్రబుల్ అనుకున్నప్పుడు యూజ్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. తెలంగాణ జిల్లాలు ఎన్ని? 10, 9, 6, 8. 9, B9. 9 ఖచ్చితంగా చెప్పుకోగలుగుతున్నారు, నో డౌట్, సంపూర్ణమైన విశ్వాసంతో. లాక్ చేయమంటారు? ఓకే, కాన్ఫిడెంట్, వెరీ గుడ్. లాక్ చేసేస్తున్నా. ఓకే, B9 అంతేనా? B9 కంప్యూటర్జీ, లాక్ ఇట్. చాలా సీరియస్గా చూస్తున్నారు, ఖచ్చితంగా మీరు గెలుచుకుంటానండి. సారీ, రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. 9 కాదు. ఫస్ట్ క్వశ్చన్కే మీరు రాంగ్ చెప్పి ఇక్కడ నుంచి డ్రా అయిపోయారు. సాయిశ్రీ ఎలక్ట్రానిక్ వారి సౌజన్యంతో హైటెక్ కంప్యూటర్స్ వారు సమర్పిస్తున్న ఈ 1000 పతి రండి వేయి గెలుచుకోండి. ఈ ప్రోగ్రాంలో ఇప్పటికీ 7 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. బ్యాడ్ లక్. ఫస్ట్ మెంబర్ తప్పించి ఇంకెవరు కూడా ఏ విధమైనటువంటి ప్రైజ్ మనీ తీసుకోలేకపోయారు. ఫస్ట్ సెంటర్ పాయింట్ కూడా కనీసం క్రాస్ చేయలేకపోయారు. చూద్దాం, 8th పార్టిసిపెంట్ అన్నా తప్పకుండా ఫస్ట్ సెంటర్ పాయింటే కాదు, సెకండ్ సెంటర్ పాయింట్ కూడా క్రాస్ చేస్తాడా లేదా చూద్దాం. ఐఎమ్ ఇన్వైటింగ్ తిరుపతి రెడ్డి వి. వెరీ గుడ్. ఓకే, పేరు? తిరుపతి రెడ్డి. తిరుపతి రెడ్డి. మీ క్వాలిఫికేషన్? జస్ట్ ఎంజాయ్. జస్ట్ ఎంజాయ్. జస్ట్ ఎంజాయింగ్, లక్ ఎవ్రీథింగ్. అంటే ఎంసెట్ బట్ ఎంసెట్ రాశారు, సెలక్షన్ రాలేదు, రాస్తున్నారు. వెరీ గుడ్. తప్పకుండా సెలక్షన్లో వస్తారు మీరు. ఇక్కడికి మీరు ఒకరే వచ్చారా, మీ ఫ్రెండ్స్తో వచ్చారా? మీ ఫ్రెండ్తో వచ్చారు, మీ రిలేషన్స్తో కాదు. మీ ఫ్రెండ్ పేరు చెప్పగలరా? నరేష్. వాట్ ఈస్ హీ? ఆయన ఏం చేస్తున్నారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏ గ్రూప్తో చేస్తున్నారు? నేను పార్టిసిపేట్ చేయాలని ఎందుకంటే అనిపించింది మీకు? జస్ట్ ఎంటర్టైన్మెంట్. వెరీ గుడ్. జీకేలో మంచి అనుభవం ఉందా? ఇంట్రెస్టింగ్ సబ్జెక్టా? నాట్ మోర్ జస్ట్. డైలీ న్యూస్ పేపర్ చదువుతారా? టీవీ చూస్తారా? న్యూస్ తప్పకుండా చూస్తారా? వెరీ గుడ్. తప్పకుండా ఇక్కడి నుంచి మీరు 1000 రూపాయలు గెలుచుకుని వెళ్ళాలని కోరుకుంటున్నాను. ఓకే, వెరీ గుడ్. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? పైలట్ ఆర్ మామీ పైలట్. వెరీ గుడ్. గాలేనే. వెరీ గుడ్. విల్ గెట్, నో డౌట్. పొందాలనేటువంటి సంపూర్ణ విశ్వాసం తప్పకుండా పొందగలరు. చూడండి, ఈ ఆర్టికల్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆల్రెడీ తెలిసి ఉంటాయి. ఇంకొకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ద్వారా మీరు 50 రూపీస్ పొందగలుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ మీ ఫస్ట్ సెంటర్ పాయింట్, ఇక్కడ మీరు 80 రూపీస్ని పొందగలుగుతారు. అంటే 5th, 6th క్వశ్చన్స్ పొరపాటున తప్పు చెప్పినా 80 రూపీస్ ఇక్కడ నుంచి మీరు పొందగలుగుతారు. 7th క్వశ్చన్ మీ సెకండ్ సెంటర్ పాయింట్, ఇక్కడ మీరు 200 రూపీస్ గెలుచుకోగలుగుతారు. 8th, 9th క్వశ్చన్స్ పొరపాటున మీరు తప్పు చెప్పినా 200 రూపీస్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళగలుగుతారు. ఇంతవరకు ఎవరు 7th క్వశ్చన్ క్రాస్ చేయలేదు, సెకండ్ సెంటర్ పాయింట్ క్రాస్ చేయలేదు. మీరు తప్పకుండా క్రాస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. 10th క్వశ్చన్ మీ టార్గెట్ తప్పకుండా 1000 గెలుచుకుని 1000 పతిగా ఇక్కడి నుంచి వెళ్ళాలని పూర్తిగా విష్ చేస్తున్నాను ఓపెన్ హార్ట్తో. చూడండి, ఇక్కడ 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి మీకు. 50-50 ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. 50-50 ద్వారా మీకు ఇచ్చిన ప్రతి ఆన్సర్కి మీకు 4 ఆప్షన్స్ ఇస్తారు. అందులో ఉన్న 4 ఆప్షన్స్లోంచి 2 ఆప్షన్స్ ఎరేస్ అవుతాయి. 2 ఆప్షన్స్ మాత్రం మిగిలి ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, ఒకటి రాంగ్, 2 ఉంటాయి. ఈజీగా మీరు 2 కాబట్టి ఈజీగా మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోగలుగుతారు కన్ఫ్యూజన్ లేకుండా. సెకండ్, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. మీ ఫ్రెండ్కి కానీ, మీ రిలేషన్స్ కానీ, మీ బ్రదర్స్ కానీ, ఎవరికైనా సరే మీకు కష్టమైనటువంటి క్వశ్చన్ వచ్చినప్పుడు, టెన్షన్ అనిపించినప్పుడు మీరు ఫోన్ చేసి కరెక్ట్ ఆన్సర్ని రాబట్టుకోవచ్చు, మనీ ప్రైజ్ని గెలుచుకోవచ్చు. ఈ 2 చాయిసెస్ మీకు మన హైటెక్ కంప్యూటర్స్ వారు ప్రొవైడ్ చేస్తున్నారు. వీటిని యూజ్ చేసుకుని మీరు 1000 రూపీస్ గెలుచుకొని వెళ్ళాలని కోరుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ స్క్రీన్ మీద రాబోతుంది.
మొట్టమొదటి చైర్మన్ ఎవరు? సిరిసిల్ల మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? ఏ శ్రీమతి రుద్ర సత్తమ్మ, బి గుండ్లపల్లి భూమయ్య, సి శ్రీమతి గుండ్లపల్లి సరోజన, డి రుద్రశంకరయ్య. సిరిసిల్ల మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? శ్రీమతి రుద్ర సత్తమ్మ, గుండ్లపల్లి భూమయ్య, శ్రీమతి గుండ్లపల్లి సరోజిని, డి రుద్రశంకరయ్య. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి మీకు యూజ్ చేసుకోవడానికి. ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ అండ్ 50-50 ఆల్రెడీ లైఫ్ లైన్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు టెన్షన్ అనిపించినప్పుడు తప్పకుండా వాటిని యూజ్ చేసుకోవచ్చు. రుద్ర సత్తమ్మ, గుండ్లపల్లి భూమయ్య, శ్రీమతి గుండ్లపల్లి సరోజిని, రుద్రశంకరయ్య. సిరిసిల్ల మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? చాలా సీరియస్ ఆలోచిస్తున్నారు. ఇక్కడ లోకలేనండి? వెరీ గుడ్. తప్పకుండా మీకు ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. పూర్తిగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. తప్పకుండా మీకు ఆన్సర్ వస్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి క్వశ్చన్ నేను చదివి వినిపిస్తాను. సిరిసిల్ల మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి మీకు యూజ్ చేసుకోవచ్చు. శ్రీమతి రుద్ర సత్తమ్మ, గుండ్లపల్లి భూమయ్య, శ్రీమతి గుండ్లపల్లి సరోజిని, రుద్రశంకరయ్య. 50-50. ఈ 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ తీసివేయబడతాయి. లైఫ్ లైన్ యూజ్ చేసుకుందాం అనుకుంటాను. ఓకే అమిటజీ తిరుపతి రెడ్డి గారికి 50-50 హెల్ప్ అట అందించండి. ఓకే 2 ఆన్సర్స్ తీసివేయబడ్డాయి. బి, సి శ్రీమతి రుద్ర సత్తమ్మ, రుద్రశంకరయ్య. రుద్ర సత్తమ్మ. సిరిసిల్ల మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? ఏ రుద్ర సత్తమ్మ, డి రుద్రశంకరయ్య. రుద్ర సత్తమ్మ. పూర్తిగా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నారు. నో డౌట్. లాస్ చేసేయమంటారు. ఓకే ఇంకొకసారి చూసుకోండి. ఇక్కడ మీరు లాస్ అయితే ఎటువంటి ప్రైజ్ మనీని మీరు గెలుచుకోకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పి ఉంటే 50 రూపీస్ గెలుచుకోవడం జరుగుతుంది. సిరిసిల్ల మున్సిపల్ మొట్టమొదటి చైర్మన్ ఎవరు? శ్రీమతి రుద్ర సత్తమ్మ, రుద్రశంకరయ్య. ఏ లాక్ చేసి వస్తున్నా. నో డౌట్. ఖచ్చితంగా అదే. వెరీ గుడ్. అబడుది ఏ శ్రీమతి రుద్ర సత్తమ్మ. లాకెట్. కంగ్రాచులేషన్స్. కరెక్ట్ ఆన్సర్ తీసుకోవాలి. వెరీ గుడ్. ఇక్కడ నుంచి 50 రూపీస్ మీరు గెలుచుకోగలిగారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు క్రాస్ చేయగలిగారు. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మేము ముందుకు రాబోతుంది. అది 60 రూపీస్ ద్వారా అది కరెక్ట్గా చెప్తే మీరు 60 రూపీస్ పొందగలుగుతారు మీరు. వెరీ గుడ్. తయారు కాబట్టి చిన్న బ్రేక్ తీసుకుందాం. ఆడియన్స్ స్క్రీన్ నుంచి వెళ్ళిపోవద్దు. రిలాక్స్ అవ్వండి. వెళ్ళిపోవద్దు. ఓకే టేక్ యువర్ బ్రేక్. నాణ్యతకు మన్నికకు పేరు కలిగిన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాంసంగ్ కంపెనీ. శాంసంగ్ కంపెనీ యొక్క అధికృత డీలర్షిప్ కలిగిన సాయి శ్రీ ఎలక్ట్రానిక్స్ గాంధీ చౌక్ విచేయండి. మీకు నచ్చిన కలర్ టీవీలు, రిఫ్రిజిరేటర్స్, ఎయిర్ కూలర్స్, వాషింగ్ మిషన్స్ మొదలగు అన్ని రకముల వస్తువులు సరసమైన ధరలకు లభించును. రండి విచేయండి, కొనుగోలు చెయ్యండి. సాయి శ్రీ ఎలక్ట్రానిక్స్ గాంధీ చౌక్ సిరిసిల్ల. విజ్ఞానానికి సంకేతం, విజయానికి సోపానం మా స్టూడెంట్ హైటెక్ కంప్యూటర్ మరియు స్టూడెంట్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. సిరిసిల్ల పట్టణంలో అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీతో పాటు అంతర్జాతీయ గుర్తింపు గల సర్టిఫికెట్స్ అందిస్తూ విద్యార్థుల విజయాలకు సోపానంగా నిలిచిన ఏకైక కంప్యూటర్ మరియు టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్. మా వద్ద DCA, PGDCA, PGDCE మరియు జావా, C++, ఒరాకిల్, ఆటోక్యాడ్, అకౌంటింగ్ ప్యాకేజ్ మొదలగు కొత్త కోర్సులతో పాటు టైప్ రైటింగ్ కూడా నేర్పబడిన. ఈ రోజే సందర్శించండి స్టూడెంట్ హైటెక్ కంప్యూటర్స్ మరియు స్టూడెంట్ టైప్ రైటింగ్ ఇన్స్టిట్యూట్ సిరిసిల్ల.
సాయిశ్రీ ఎలక్ట్రానిక్స్ వారి సౌజన్యంతో హైటెక్ కంప్యూటర్స్ వారు నిర్వర్తిస్తున్న ఈ రండి వేయి గెలుచుకుపోండి ప్రోగ్రామ్ 50 రూపీస్ మీరు గెలుచుకోగలిగారు. ఫస్ట్ క్వశ్చన్ మీరు క్రాస్ చేయగలిగారు. సెకండ్ క్వశ్చన్ ఇప్పుడు మేము ముందుకు రాబోతుంది. అది 60 రూపీస్ ద్వారా, అది కరెక్ట్గా చెప్తే మీరు 60 రూపీస్ పొందగలుగుతారు మీరు. వెరీ గుడ్. మీరు మీ ఫస్ట్ సెంటర్ పాయింట్కి 2 క్వశ్చన్స్ దూరంలో ఉన్నారు. ఓకే, అబ్జర్వ్ చేయండి. నేను చదివి మీకు వినిపిస్తాను. సిరిసిల్లలోని మొట్టమొదటి ఫోటో స్టూడియో ఏది? సిరిసిల్లలోని మొట్టమొదటి ఫోటో స్టూడియో ఏది? ఏ సంతోష్ ఫోటో స్టూడియో, బి రామ్ ఫోటో స్టూడియో, సి కృష్ణ ఫోటో స్టూడియో, డి లక్ష్మీ ఫోటో స్టూడియో. ఇంకొకసారి నేను క్వశ్చన్ చదివి మీకు వినిపిస్తాను. సిరిసిల్లలోని మొట్టమొదటి ఫోటో స్టూడియో ఏది? ఏ సంతోష్ ఫోటో స్టూడియో, బి రామ్ ఫోటో స్టూడియో, సి కృష్ణ ఫోటో స్టూడియో, డి లక్ష్మీ ఫోటో స్టూడియో. మీకు 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. ఎప్పుడైనా మీరు వాటిని 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. అందులో ఆల్రెడీ ఒకటి యూజ్ చేస్తున్నారు. 50-50 ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ మాత్రమే ఉంది మీకు మిగిలి. కావాలంటే దాన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు కరెక్ట్ ఆన్సర్ కోసం. రామ్ ఫోటో స్టూడియో. ఏమండి ఫోటో స్టూడియోకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరు లేరా? కాన్ఫిడెంట్గా చెప్తున్నారు రామ్ ఫోటో స్టూడియో. లాస్ట్ చేసేయమంటారు. ఇంకా ఆలోచించాలనుకుంటారు. పాపం చాలా స్ట్రగుల్ పడుతున్నారండి తిరుపతి రెడ్డి గారు. ఖచ్చితంగా మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుందండి, నో డౌట్. లక్ష్మీ ఫోటో స్టూడియో. ఒక లైఫ్ లైన్ ఉంది, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్. ఫోటో స్టూడియోకి సంబంధించిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఫోన్ చేసి అనుకోవచ్చు మీరు. డి లక్ష్మీ ఫోటో స్టూడియో. పూర్తి విశ్వాసంతో చెప్తున్నారు, నో డౌట్. లాస్ట్ చేసేయమంటారు. ఓకే, డి లక్ష్మీ ఫోటో స్టూడియో. లాక్ చేయండి కంప్యూటర్కి. లాక్ చేయండి. యువర్ ఆన్సర్ ఈస్ రాంగ్, అబ్సల్యూట్లీ రాంగ్. కరెక్ట్ ఆన్సర్ ఈస్ కృష్ణ ఫోటో స్టూడియో, సి. సారీ, నో ప్రాబ్లం. చాలా స్పిరిచువల్గా మీరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం. ఓకే, మీరు ఫస్ట్ సెంటర్ పాయింట్ క్రాస్ చేయలేదు కాబట్టి ఎటువంటి ప్రైజ్ మనీ గెలుచుకోకుండా వెళ్ళిపోతుంది. ఓకే, సారీ. సాయిశ్రీ ఎలక్ట్రానిక్స్ వారి సౌజన్యంతో హైటెక్ కంప్యూటర్స్ నిర్వహిస్తున్న ఈ రండి వేయి గెలుచుకోండి ప్రోగ్రాంలో ఇంతవరకు 8 పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేశారు. బ్యాడ్ లక్. ఫస్ట్ పార్టిసిపెంట్ తప్పించి ఎవరు కూడా ఏ విధమైనటువంటి మనీ గెలుచుకోలేకపోయారు. అట్లీస్ట్ ఫస్ట్ సెంటర్ పాయింట్ కూడా క్రాస్ చేసుకోలేకపోయారు. నో ప్రాబ్లం. నెక్స్ట్ పార్టిసిపెంట్ అన్న తప్పకుండా 2 సెంటర్ పాయింట్స్ క్రాస్ చేసి 1000 దాకా వెళ్ళాలని వెళ్తాడని ఆశిస్తున్నాను. 9th పార్టిసిపెంట్ భాస్కర్ డి డైస్ మీదకి రావాల్సింది కోరుకుంటున్నాను. వెరీ గుడ్. భాస్కర్ డి లోకలేనా? లోకలే. ఏం చేస్తున్నారండి మీరు? బీకామ్ సెకండ్ ఇయర్. కామర్స్ మీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. 10th క్లాస్ లెవెల్లో మీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఏంటండి? మ్యాథమెటిక్స్. ఇంటర్మీడియట్ లెవెల్లో కామర్సే. అప్పటి నుంచి మీ ఏమేంటండి? ఎంతవరకు చదవాలనుకుంటున్నారు? సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్. వెరీ గుడ్. మంచి ఎంప్లాయ్మెంట్ హోప్స్ చాలా ఉంటాయి దాంట్లో. వెరీ గుడ్. మంచి ఫ్యూచర్ ఉంది మీకు. ఫ్యూచర్లో ఏమవుదాం అనుకుంటున్నారు? కంప్యూటర్ ప్రోగ్రామర్. వెరీ గుడ్. మీరు ఇక్కడికి ఎవరితో వచ్చారండి? మీ ఫ్రెండ్స్తో వచ్చారా? భాస్కర్. వెరీ గుడ్. మీ ఇద్దరి పేరు ఒకటేనా? వెరీ గుడ్. గుడ్ ఫ్రెండ్స్. సేమ్ నేమ్నా? బహుశా మీకు ఈ గేమ్కి సంబంధించిన అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఐడియా ఉంటాయి. ఇంకొకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ 50 రూపీస్ మీకు ఇస్తుంది. 4th క్వశ్చన్ మీ ఫస్ట్ సెంటర్ పాయింట్. 4th క్వశ్చన్ వరకు మీకు అమౌంట్ మనీ రూపీస్ మాత్రమే పెరుగుతుంది. 4th క్వశ్చన్ మీ సెంటర్ పాయింట్. 5th 6th క్వశ్చన్స్ మీరు పొరపాటున తప్పు చెప్పినా 80 రూపీస్ ఇక్కడి నుంచి గెలుచుకుని వెళ్ళగలుగుతారు. 7th క్వశ్చన్ మీ సెకండ్ సెంటర్ పాయింట్. దీని ద్వారా మీరు 200 రూపీస్ గెలుచుకోగలుగుతారు. 8th 9th క్వశ్చన్స్ పొరపాటు మీరు తప్పు చెప్పినా తప్పకుండా మీరు ఇక్కడి నుంచి 200 రూపీస్ గెలుచుకుని వెళ్ళగలుగుతారు. 10th క్వశ్చన్ మీ టార్గెట్. ఖచ్చితంగా దాన్ని మీరు చేరుకుంటారని, 1000 రూపీస్ గెలుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. దీనికి సంబంధించి 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. నెంబర్ 1 50-50
ప్రతి క్వశ్చన్కి మీకు 4 ఆప్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆ 4 ఆప్షన్స్ నుంచి 2 ఆప్షన్స్ని తీసివేస్తాం. అంటే ఒక కరెక్ట్ ఒక రాంగ్ ఆప్షన్స్ నిలబడి ఉంటాయి. ఈజీగా మీరు మీ ఆన్సర్స్ని ఫైండ్ చేసుకోవచ్చు కన్ఫ్యూజన్ లేకుండా. సెకండ్, ఫోన్ ఆఫ్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్కి కానీ మీ రిలేషన్స్ కానీ మీ టీచర్స్కి కూడా మీరు కావాలంటే ఫోన్ చేసుకుని కరెక్ట్ ఆన్సర్ని రాబట్టుకోవచ్చు. మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏ సబ్జెక్టుకి సంబంధించిందో ఆ సబ్జెక్టుకి సంబంధించిన పర్సన్కి మీరు ఫోన్ చేసుకుని తప్పకుండా మీ ఆన్సర్స్ని రాబట్టుకోవచ్చు. ఏ కాలేజ్లో చేస్తున్నారండి? అగ్రహారం డిగ్రీ కాలేజ్. అగ్రహారం కాలేజ్. వెరీ గుడ్ లొకేషన్, హ్యాపీ లొకేషన్, కూల్ లొకేషన్. చక్కగా మీరు కాన్సన్ట్రేట్ చేయగలుగుతుంటారు. వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు స్క్రీన్ మీదకి మీ ఫస్ట్ క్వశ్చన్ రాబోతుంది. భాస్కర్, జాగ్రత్తగా దాన్ని గమనించండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు స్క్రీన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి క్వశ్చన్ని అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జిల్లా మంత్రి ఈ పెద్దిరెడ్డి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? కరీంనగర్ జిల్లా మంత్రి ఈ పెద్దిరెడ్డి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. ఏ హుజురాబాద్, బి కమలాపురం, సి పెద్దపల్లి, డి మేడారం. ఇంకొకసారి నేను క్వశ్చన్ రిపీట్ చేస్తాను. కరీంనగర్ జిల్లా మంత్రి ఈ పెద్దిరెడ్డి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? ఏ హుజురాబాద్, బి కమలాపురం, సి పెద్దపల్లి, డి మేడారం. చాలా సబ్జెక్ట్ ఆలోచిస్తున్నారు. జీకేం ఇంట్రెస్టింగ్ సబ్జెక్టా? అవునా? తప్పకుండా మీకు ఆన్సర్ వస్తుంది. న్యూస్ పేపర్ చదవటం హ్యాబిటా? వెరీ గుడ్. డిస్ట్రిక్ట్ స్పెషల్ చదువుతారులే? నో డౌట్ మీకు ఆన్సర్ రెడీగా ఉంది. మీకు 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి, మర్చిపోవద్దు. ఫోన్ ఆఫ్ ఫ్రెండ్ 50-50. ఏదైనా మీరు ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్వశ్చన్ యూజ్ చేసుకోకూడదని ఏం లేదు, కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు అవసరం అనుకుంటే. ఇంకొకసారి క్వశ్చన్ నేను చదివి వినిపిస్తాను. కరీంనగర్ జిల్లా మంత్రి ఈ పెద్దిరెడ్డి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? ఏ హుజురాబాద్, బి కమలాపురం, సి పెద్దపల్లి, డి మేడారం. చాలా టెన్షన్ పడుతున్నారు భాస్కర్. నో డౌట్ ఖచ్చితంగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, క్వశ్చన్ అండర్స్టాండ్ అయింది అనుకుంటా నేను. దీని ద్వారా మీరు 50 రూపీస్ గెలుచుకోబోతున్నారు. ఫస్ట్ క్వశ్చన్ హుజురాబాద్. హుజురాబాద్ పూర్తి విశ్వాసంతో చెప్తున్నారు. నో డౌట్. క్వశ్చన్ అండర్స్టాండ్ అయింది మీకు. హుజురాబాద్ లాస్ట్ చేసేయమంటారా? నో డౌట్. వెరీ గుడ్. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అయినా మనం లాస్ట్ చేయాల్సిందే దాన్ని. కంప్యూటర్ జీ ఏ హుజురాబాద్ లాక్. కంగ్రాచులేషన్, మీరు మీ ఫస్ట్ క్వశ్చన్ రాసేయగలిగారు. ఇక 50 రూపీస్ మీరు గెలుచుకోగలుగుతున్నారు. నో డౌట్. ఫస్ట్ క్వశ్చన్ రాసేయారంటే లాస్ట్ క్లాస్ అవుతారని పూర్తి విశ్వాసం ఉంది. వెరీ గుడ్. ముందుకు రాబోతుంది. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేసి దాన్ని మీరు ఎలా కరెక్ట్ అని పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. దీని ద్వారా మీరు 50 రూపీస్ గెలుచుకోగలుగుతారు. మీరు మీ ఫస్ట్ సెంటర్ పాయింట్కి 2 క్వశ్చన్స్ దూరంలో మాత్రం ఉన్నారు. నో డౌట్ మీరు క్లాస్ అవుతారు. టెన్షన్ పడద్దు, హ్యాపీగా మీరు ఆడచ్చు. వెరీ గుడ్. సి సెకండ్ క్వశ్చన్ స్క్రీన్ మీద రాబోతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కాన్సన్ట్రేట్గా చూడండి. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? 4 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ సుద్దాల దేవయ్య, బి కోడూరి సత్యనారాయణ గౌడ్, సి కటారి దేవేందర్, డి గుజ్జుల రామకృష్ణారెడ్డి. మళ్ళీ ఇంకొకసారి నేను క్వశ్చన్ చదివి మీకు వినిపిస్తాను. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఏ సుద్దాల దేవయ్య, బి కోడూరి సత్యనారాయణ గౌడ్, సి కటారి దేవేందర్, డి గుజ్జుల రామకృష్ణారెడ్డి. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి, మీరు ఎప్పుడైనా వాటిని యూజ్ చేసుకోవచ్చు. వన్ ఆఫ్ ఫ్రెండ్స్ అండ్ 50-50. ఓకే, ఫ్రీ టైమ్స్లో ఏం చేస్తుంటారు? ఫ్రెండ్స్తో పాలిటిక్స్ డిస్కస్ చేస్తూ ఉంటారా? ఫ్రెండ్స్తో పాలిటిక్స్ డిస్కస్ చేసి ఇటువంటి ఈజీగా ఎక్కడ చేయొచ్చు. టైం దొరకదు, బిజీ. వెరీ గుడ్, సిన్సియర్ స్టూడెంట్. ప్రస్తుత ఎమ్మెల్యే అయిన మాజీ మున్సిపల్ చైర్మన్ ఎవరు? ఏ సుద్దాల దేవయ్య, కోడూరి సత్యనారాయణ గౌడ్, కటారి దేవేందర్, గుజ్జుల రామకృష్ణారెడ్డి. టూ లైఫ్ లైన్స్ ఉన్నాయి. డౌట్ఫుల్గా మీరు చెప్పనవసరం లేదు. 2 క్వశ్చన్కైనా సెకండ్ క్వశ్చన్కైనా మీరు
ఈ 2 లైఫ్ లైన్స్ నుంచి ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సి కటాద్రి సి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. నో డౌట్ పూర్తిగా. ఓకే, లాస్ట్ చేసేయమంటారు. సి. ఓకే, పూర్తి విశ్వాసంగా చెప్తున్నారు కాబట్టి లాక్ చేసేయాల్సిందే. కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంది. నో డౌట్. కంప్యూటర్జీ లాక్ ఇట్. సి కటా దేవేందర్. కంగ్రాచులేషన్స్. వెరీ గుడ్ ఆన్సర్. కరెక్ట్గా కరెక్ట్ టైంలో ఇన్ టైంలో చెప్పగలిగారు. దీని ద్వారా మీరు 60 రూపీస్ నుంచి గెలుచుకోగలుగుతున్నారు. వెరీ గుడ్. నో డౌట్ ఖచ్చితంగా మీరు 10th క్వశ్చన్ని టాప్ చేస్తారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. వెరీ గుడ్. చూడండి, ఇప్పుడు 3rd క్వశ్చన్ మీ స్క్రీన్ మీదకి రాబోతుంది. చాలా టెన్షన్ పడుతున్నారు. టెన్షన్ పడద్దు, చాలా ఈజీగా తీసుకోవాలి. 3rd క్వశ్చన్ రాబోతుంది. 3rd క్వశ్చన్ ద్వారా మీరు 70 రూపీస్ నుంచి గెలుచుకోగలుగుతారు. మీ సెంటర్ పాయింట్కి మీరు ఒక్క క్వశ్చన్ దూరంలో ఉన్నారు. ఖచ్చితంగా మీరు క్రాస్ అవుతారని నేను అనుకుంటున్నాను. వెరీ గుడ్. చూడండి, స్క్రీన్ మీద 3rd క్వశ్చన్ రాబోతుంది. చూడండి భాస్కర్. రాష్ట్ర హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? రాష్ట్ర హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? ఏ హైదరాబాద్, బి మేడ్చల్, సి జడ్చర్ల, డి రంగారెడ్డి. ఇంకొకసారి నేను క్వశ్చన్ చదివి వినిపిస్తాను మీకు. రాష్ట్ర హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? హైదరాబాద్, మేడ్చల్, జడ్చర్ల, రంగారెడ్డి. 2 లైఫ్ లైన్స్ మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. వన్ ఆఫ్ 50-50. ఇంతవరకు మీరు ఒకటి కూడా యూజ్ చేసుకోలేదు. ఇంకొక క్వశ్చన్లో మీరు వాటిని క్రాస్ చేయబోతున్నారు. 3rd క్వశ్చన్ 70 రూపీస్ మీ ద్వారా మీరు గెలుచుకోబోతున్నారు. ఇంకొకసారి నేను క్వశ్చన్ చదివి వినిపిస్తాను. చాలా సీరియస్గా ఉన్నారు భాస్కర్ గారు. నో డౌట్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది కంప్యూటర్ ఫీల్డ్లోకి. రాష్ట్ర హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? రాష్ట్ర హోంమంత్రి దేవేందర్ గౌడ్ ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు? ఏ హైదరాబాద్, బి మేడ్చల్, సి జడ్చర్ల, డి రంగారెడ్డి. చాలా స్ట్రగుల్ అవుతున్నారు భాస్కర్ గారు. వచ్చేస్తుంది కరెక్ట్ ఆన్సర్. డి మేడ్చల్. మేడ్చల్. 2 లైఫ్ లైన్స్ ఉన్నాయి. డౌట్ఫుల్ గా చెప్పక్కర్లేదు. ఓకే, మేడ్చల్. పూర్తి విశ్వాసంతో చెప్తున్నారు. నో డౌట్. మనకు ఏ విధమైనటువంటి డౌట్ లేదు. కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నారు. లాస్ట్ చూసేయమంటారు. చాలా హ్యాపీగా చెప్పేస్తున్నారు. చాలా ఈజీగా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గేమ్. ఖచ్చితంగా 10th క్వశ్చన్ దాకా వెళ్తుందని నేను అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్పండి ఆన్సర్. డి మేడ్చల్. డి మేడ్చల్. గట్టిగా. డి మేడ్చల్. వెరీ గుడ్. మేడ్చల్. కంప్యూటర్ జీ లాక్ ఇట్. డి మేడ్చల్. కంగ్రాచులేషన్స్. మీరు 70 రూపీస్ చాలా ఈజీగా గెలుచుకోగలిగారు వితౌట్ టెన్షన్. వెరీ గుడ్, చాలా బాగుంది. నో డౌట్ ఖచ్చితంగా 10th క్వశ్చన్ మీరు క్రాస్ చేస్తారు, నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పుడు స్క్రీన్ మీదకి మీ ఫస్ట్ సెంటర్ పాయింట్ 4th క్వశ్చన్ రాబోతుంది. 80 రూపీస్ దీని ద్వారా మీరు గెలుచుకుంటారు. మీ ఫస్ట్ సెంటర్ పాయింట్ కాబట్టి తర్వాత మీరు పొరపాటున, ఇప్పుడు కాదు తర్వాత మీరు పొరపాటున తప్పు చెప్పినా 80